మరి వాళ్ళు రోడ్డు మీదనే అంటే మత ప్రచారం చేస్తూ రోడ్డు మీదనే తిరుగుతూ వాళ్ళు అంటే ఒక సౌండ్ పెట్టి యథేచ్ఛగా ప్రచారం చేస్తారు. ఆ పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధం లేకపోతే వాళ్ళు రోడ్లెక్కి ప్రచారం చేయంత శక్తి వాళ్ళ దగ్గర ఎట్లుంటుంది? పరిశుద్ధం అంటే మొత్తం పరిశుద్ధం అయి ఉండాలిగా. మేమనేది అదే. ఇప్పుడు వాడిని ఎవరైనా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళని చదవమని చెప్పండి పోనీ, మేమేం కాదంటలేగా. వాడి పరిశుద్ధం అన్నప్పుడు చదివేమని చెప్పండి. ఇప్పుడు మీ పక్కన రామాయణం ఉంది, ఆ పక్కన భగవద్గీత ఉంది, ఏ పేజీ అన్నా తీసి చదివేస్తాను ఇప్పుడే. నువ్వు సెలెక్ట్ చేసి ఇచ్చినా చదువుతా. మరి వాళ్ళ బుక్కులోదే వాళ్ళని చదివించు. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఏం చెప్తున్నారు, ఫిక్స్డ్ డైలాగ్స్ కొన్ని ఉన్నాయి. చిప్ అంటారు తెలుసా? చిప్ ఒక బాక్సులో చిప్ పెడతారు, అది పాడిందే పాడద్ది, అంతే. సేమ్ వీళ్ళు కూడా వాట్సాప్ యూనివర్సిటీ బ్యాచ్, వీళ్ళు కూడా ఫిక్స్డ్. అతను వచ్చను, అతను చచ్చను, అతను మన కొరకై రక్తము కార్చెను. ప్రపంచంలో బిగ్గెస్ట్ జోక్ ఏంటి తెలుసా? వరల్డ్ వైడ్ జోక్. చెప్పండి. ఒక వ్యక్తికి వివాహమై అతనికి 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత ఒక కుమారుడు పుడితే అతను 20 ఏళ్ళు పెరిగిన తర్వాత ఊళ్ళో అప్పులన్నీ చేసేస్తాడు. ఇది ఊహించి తండ్రి ముందే ఊళ్ళో వాళ్ళందరికీ అప్పు కట్టేస్తాడు. ఏమన్నా ప్రాక్టికల్గా ఉందా? నీకేమన్నా ప్రాక్టికల్గా ఉందా? నీకు వివాహం అయ్యి నీకు కొడుకు పుట్టి 2024 2050 కల్లా వాడు నీ కొడుకు దొంగనా కొడుకు అయిపోయి ఊళ్ళో అందరి దగ్గర అప్పులు చేసేసి నీకు చెడ్డ పేరు తెచ్చేస్తాడు అని ఊహించి నువ్వు ముందే అందరికీ ఏమంటే మా అబ్బాయి ఎలా పుడతాడు, పుట్టిన తర్వాత వాడు చెడిపోతాడు, అందరికీ అప్పులు చేస్తాడు, అందుకని ఊళ్ళో అందరికీ 15,000 20,000 డబ్బులు ఇచ్చేస్తాడు. ఇప్పుడు నేను మనిషిని ఆమె హ్యూమన్ బీయింగ్, నేను చేయలేను ఆ పని. ఇప్పుడు ఇక్కడ కెమెరా తీస్తుండు కదా, ఈ పర్సన్ కూడా చేయలేరు. బహుశా మీరు దైవ స్వరూపులు కావచ్చు, మీలాంటి వాళ్ళు చేస్తారు కావచ్చు అనుకుంటాను. ఏం చేయొచ్చు? అడ్వాన్స్డ్గా ఉండి థింక్ చేయొచ్చేమో అని నా ఆలోచన. కాదు నాయన, ఈ పోలికి దేనికి పోల్చానో నీకు అర్థం కాలేదు కదా. ఏ బిగ్గెస్ట్ జోక్ ఆఫ్ ద వరల్డ్ అన్ననే చెప్పలేదు నేను. అదేంటి తెలుసా? అతను నీ కొరకై, నీ పాపం కొరకై ముందే చనిపోయాను అన్న జోక్ కోసం చెప్పా. ఇప్పుడు నువ్వు పుట్టి తర్వాత పాపాలు చేస్తావు, అందుకని ముందే ఆయన చచ్చిపోయాడు. అది ఎలా సింక్ అవుతుంది? నువ్వు పుట్టకుండా ఉండు, వీడు పుట్టించడం ఎందుకు? నీ పేరేంటి? నా పేరు క్రాంతి. నిన్ను హూ ఆర్ యూ అంటే ఏమని చెప్తావు నాన్న? హ్యూమన్ బీయింగ్, అంతే కదా ఆన్సర్. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వెవరంటే నువ్వు పాపివి అకార్డింగ్ టు ద బైబిల్. రైట్. నేను అంటే సనాతన ధర్మం ప్రకారం అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు వాళ్ళ భాషలో వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానంలో వాళ్ళు పాపి అని పెట్టారు. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కర్మ సిద్ధాంతం అని అంటారు. ఇంచుమించు 2 ఒకటే కదా. చిచ్చి నాన్న, కర్మ సిద్ధాంతంలో పుణ్యం పాపం 2 ఉన్నాయి నాన్న. నీకు చాయిస్ ఉంది. ఇప్పుడు అక్కడ కృష్ణుడి బొమ్మ ఉంది, నువ్వు పూజ చెయ్యొచ్చు, చేయకుండా ఉండొచ్చు. నేను అసలు ఆ విగ్రహాన్ని పూజ చేయను, ఓం నమో నారాయణాయ మంత్రం ఒకటే చెప్తాను, లేదా మంత్రం కూడా చెప్పను, ఓం అని ఊరుకుంటాను. నీకు ఆప్షన్ ఉంది. అక్కడ ఆప్షన్ ఏం లేదు. నువ్వు బైబిల్ చదవలేదు కాబట్టి ఒక పాయింట్ చెప్తా. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, లేకపోతే శిక్షించబడును. మార్క్ 16:16. ఇప్పుడు నువ్వు నమ్మలేదు బైబిల్ని, నేను నమ్మలేదు, భగత్ సింగ్ నమ్మలేదు, అల్లూరి నమ్మలేదు, అంబేద్కర్ నమ్మలేదు, మీ తాత నమ్మలే, పాస్టర్ వాళ్ళ తాత కూడా నమ్మలే. ఈ నమ్మని వాళ్ళంతా నరకానికి ఎంతెందుకు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎన్ని పాటలు పాడాడండి? ఓ 40-50 వేల పాటలు పాడి ఎన్ని హృదయాలని సంతోషపెట్టాడు ఆయన. ఆయన చచ్చిపోయిన కొత్తలో ఒక హైదరాబాద్ ఆవిడ ఫోన్ చేసింది, పేరు లలిత. లలిత అంటే అమ్మవారి పేరు, అంటే మన వాళ్ళే. కానీ ఆ బైబిల్ ఎక్కడం వలన ఆవిడ ఆ టైంలో నేను, అమ్మ మీరు ఇలాగా మరి బాలుగారు చనిపోయారు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు అని అడిగా. మరి ఆయన మీ పార్టీ కాదు, ఎక్కడికి వెళ్తారని అడిగా. అంటే కొన్ని పాటలు మా ఆయన కూడా పాడాడు కదా, సో కాబట్టి వెయిటింగ్ హాల్లో ఉంటాడని చెప్పింది. చూసా, మేము కూడా అలాగే నవ్వుకున్నాం. వెయిటింగ్ హాల్లో ఉంటారట. ఏంటో ఈ లాజిక్ ఏమన్నా ఉందా? లాజిక్ ఏమన్నా ఉంటే పోనీ మనం కూడా జాయిన్ అయిపోతాం, అదే చెప్పేది నేను. సరే, ఈ క్రైస్తవులకు సంబంధించిన అంశాలు కొంచెం సేపు పక్కన పెడదాం. నేను మళ్ళీ పూర్తి వివరంగా గురువుగారు చెప్పే ప్రయత్నము, నేను అడిగే ప్రయత్నం కూడా చేస్తా. ఈ క్వశ్చన్లు క్రైస్తవులకు సంబంధించిన క్వశ్చన్లు నేను మళ్ళీ అడుగుతాను.
హిందువుల పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే కొంతమంది జ్యోతిష్యులు ఉన్నారు, జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ పర్ఫెక్ట్ ఉన్నారు, చాలా మంచిగా చెప్తారు అన్నది మీరు నమ్ముతారా? ఎందుకు నమ్ముతాను? ఆ, ప్రతి డాక్టరు పర్ఫెక్టా? ఆ, ప్రతి యాక్టర్ పర్ఫెక్టా? ఆ, కదా నాన్న, కదా? ఉమ్, కాదు కదా. కాదంట. ప్రతి మెకానిక్ పర్ఫెక్ట్ కాదు, ఉమ్, అలాగే ప్రతి జ్యోతిష్కుడు కూడా పర్ఫెక్ట్ కాదు. ఉమ్, మనం ఎన్ని చూడలేదు. మొన్న ఏదో తెలంగాణ ఎలక్షన్లో ఎవరో సీఎం అవుతారని ఎవరో చెప్పేశారు, ఉమ్, అవలేదు కదా. ఉమ్, కదా. ఆ, కాబట్టి ఉమ్, వాళ్ళ స్థా ఏమంటారు స్థాయి, ఆ, అందులో పెర్ఫెక్షను. ఉమ్, జ్యోతిష్యం అనేది గొప్పదే, ఉమ్. కానీ జ్యోతిష్యులు అనేవాళ్ళు అందరూ గొప్పోళ్ళు కాదు. అందరూ కాదు కదా. ఉమ్, దాని మీద నిష్ఠ శ్రద్ధ ఉన్నవాళ్ళు అవుతారు. ఉమ్. నువ్వు ఇప్పుడు మంచి తమ్మునేలు వేస్తావేమో దీన్ని. రైట్. అయితే నేను ఉదయం మాట్లాడేటప్పుడు నేను ఇట్లా ఒక రీసెంట్గా ఇంటర్వ్యూ రిలీజ్ చేసినాం, కృష్ణమాచార్యులు అని చెప్పేసి ఒక పర్సన్ది ఇంటర్వ్యూ చేసినాం. గురువు గారు, ఆయన కూడా జ్యోతిష పండితులు. వాళ్ళ చేసిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చూసి ఇంకొక జ్యోతిష్యుడు కాల్ చేసి ఆయన చెప్పినటువంటి అంశాలు వింటే నేను షాక్ అయినా. జ్యోతిష్యం అనేది జస్ట్ ఎవరికి చెప్పేది కాదు, జస్ట్ అదొక నేర్చుకోవాలి అంతే, అంతకు మించి తనది తాను తెలుసుకోవడం కోసం తప్పించి, అదొక మూలం తెలుసుకోవడానికి తప్పించి ఇతరులకు చెప్పడానికి కాదు. చెప్పి ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా డబ్బులు చేసుకుంటారు వాటితోటి అని అన్నారు. భయపెట్టి ఉమ్, నేను చెప్తున్నాను, భయపెట్టి, మానసికంగా ఉద్రేకాలకు గురి చేసి. జ్యోతిష్యం భయపెట్టడానికి కాదు, ఉమ్, జ్యోతిష్యం కామెడీ కాదు, జ్యోతిష్యం రెమిడీ. ఉమ్, బెంగ పడకుండా ఉమ్. భరోసానివ్వడానికి జ్యోతిష్యం. ఓకే, వీళ్ళు జ్యోతిష్యం చెప్పిన తర్వాత అంటే దీని ఏమంటారంటే ఎక్స్ప్లాయిడ్ అంటామే. ఉమ్, అలా చాలా మంది చేయొచ్చు, ఆ. ఆ చేసేదంతా జ్యోతిష్యం కాదు. అంటే ఈ మానసికంగా ఉద్రేకాలకు గురి చేసి, మానసికంగా వాళ్ళను కృంగదీసి, వాళ్ళతోటి యజ్ఞాలు యాగాలు చేపించి మంచి జరుగుతుంది అని చెప్పే వాళ్ళను నమ్మొచ్చా, నమ్మరాదా? మీరేం చెప్తారు? ఇప్పుడు ఒక అబ్బాయి, ఒక వ్యక్తి కుర్రోడు 4.5 అడుగులు హైట్ ఉన్నాడండి. వాడికి బుల్లెట్ ఇవ్వచ్చు అంటారా? ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు? మీద వేసుకుంటాడు కాబట్టి. బుల్లెట్ తగిన హైట్ ఉన్నోడికి ఇస్తే వాడు నడుపుతాడు, లేకపోతే మీద వేసుకుంటాడు అంతే కదండి. అలాంటి వాడికి ఏ స్కూటీయో ఏ సైకిలో దానికి తగ్గ బండి ఇవ్వాలి, అంతే కదా. అలా వాడికి, వాడి ఆర్థిక స్థితికి, వాడితో సులభమైంది, వాడు చేయగలిగేది, లోకోపకారానికి పనికొచ్చేది సులభమైంది. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వే సమస్యతో వచ్చావు ఓ జ్యోతిష్యుడి దగ్గరికి, నువ్వు రోజు ఒక 45 రోజులు ఒంటికాల మీద నిలబడి ఆదిత్య హృదయం చదువు. ఏం ఖర్చు అయింది నీకు? ఏం ఖర్చు అవుద్ది? ఏం కాదు, నీకు ఆరోగ్యం వస్తుంది, డి విటమిన్ వస్తుంది. అంతే. ఇలా చెప్పచ్చు. ఇలా నువ్వు ఆరోగ్యంగా, మెంటల్గా బాగుంటావు, ఫిజికల్గా బాగుంటావు. సూర్యుడు సంబంధించిన ఏదో హోమం చేశారనుకోండి, నువ్వు చేయగలిగే కెపాసిటీ ఉంటే నీతో చేయించవచ్చు, అది దోషం కాదు. ఇప్పుడు నీ మీద 1 లక్ష 2 లక్షలు పెట్టి నువ్వు అప్పులు చేసేసి తిప్పలు పడిపోతే అప్పుడు జ్యోతిష్యం అంటే ఏంటి? జ్యోతి అంటే ఏమిటి అని అర్థం? వెలుగులోకి తీసుకెళ్ళేది. అంతే. వీడిని చీకట్లో తీసుకెళ్ళిపోతే ఇంక జ్యోతిష్యం ఎందుకు? ఫస్ట్ అంటే కొంతమంది, అందరు కాదు, అందరు జ్యోతిష్యులను కూడా నేను అనట్లేదు, మీ అట్లాంటి వాళ్ళతో చర్చిస్తే అసలు విషయం బయటపడుతుంది అన్నదే దీని ఉద్దేశం. అంతే. ఫస్ట్ జ్యోతిష్యం దగ్గర పోయిన తర్వాత ఫస్ట్ భయపెట్టాడు, చెప్తాడు, భరోసా ఇస్తాడు. ఫస్ట్ అన్ని మంచిగా చెప్పిన తర్వాత ఒక చిన్న మెలకువ పెడతాడు. నీకు ఈ ఇబ్బంది ఉన్నది, కామన్గా మనిషికి ఉండేటటువంటి ఇబ్బందులు ఏంటంటే ఆరోగ్య సమస్యలు ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఉంటాయి, లేకపోతే వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు. ఈ 3 సమస్యలను బేస్ చేసుకుని వాళ్ళు ఏదో ఒకటి ఫస్ట్ చెప్పేస్తాడు. ఖచ్చితంగా అందరికీ ఉంటుంది, అది టచ్ అవుతుంది, ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది. హావభావాలు చూసి వచ్చిన వాళ్ళకి చెప్తాడు. చెప్పిన తర్వాత వెంటనే మన మీద బండేయడు. ఫస్ట్ గుడికి పోయిరా. అది జరిగిన తర్వాత వాని జాతకం నిజంగానే మంచిగా ఉండి వానికి ఏదైనా మంచి జరిగింది అనుకో, ఇక నమ్మేస్తాడు. ఇక ఈ గురువుగారు చెప్పడం వల్లనే నాకు మంచి జరిగింది అని చెప్పేసి. ఇప్పుడు సెకండ్ టైం పోయినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే, మీకు ఇది మంచి జరిగిందని మురిచిపోకండి, రానున్న ఈ గండాలు ఆ గండాలు అని చెప్పేసి అప్పుడు బాధలు స్టార్ట్ అవుతాయి. దీన్ని మీరు అంగీకరిస్తారు? అలా కాదు, ఇది కొందరి విషయంలో మీరు చెప్పింది అప్లై అవ్వచ్చు. మీకు ఇందాకే చెప్పాను, ఆల్ మెకానిక్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్, ఆల్ డాక్టర్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్, ఆల్ ఆస్ట్రాలజిస్ట్ ఆర్ నాట్ కరెక్ట్. అందరూ పర్ఫెక్ట్ కాదు. కానీ ఒక్క మొక్కలో చెప్తాను అందరికీ పనికొచ్చేది, ఒక్క ముక్కే. త్యాగరాజ వారు చెప్పారు,
పట్టాలి మనకి మనం చదవం వినం, ఉమ్, అందువలన ప్రమాదం ఇదంతా. ఉమ్, గ్రహ బలమేమి రామానుగ్రహ బలముండగా. అదవుతుందా? రామానుగ్రహం నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు భగవన్నామం చేస్తే వస్తుంది, విశ్వాసం ఉంచితే వస్తుంది. అంతే. ఎంతమందికి ఎన్ని ప్రాబ్లం ఏమండి. మనం కానీ ఉమ్, మనమే కానీ రామదాసు గారిలా ఉమ్, 12 ఏళ్ళు జైల్లో పెడితే ఉమ్, అసలు అన్నాళ్ళు ఉండవు, మతం మారిపోయి అప్పుడే కలిసిపోతాం. ఆ, అవునా? అవు, 12 ఏళ్ళు. ఇంకా సాక్ష్యం గోల్కొండ ఆ, మామూలు యమయాతన పెట్టారు. ఆ, రాముడు వస్తాడు ఎదురు చూశాడు. మధ్యలో ఎవడు బాబు సొమ్ము ఏవో కొన్ని పాటలు కూడా పాడేశాడు. మళ్ళీ అలా ఓపికతో ఉన్నాడు ఉమ్. అని రాముడిని పొందాడు. అది కావాలి. భగవన్నామం చేయండి, మీకు రిజల్ట్ రాకపోతే అడగండి. ఓకే, మీరు ఎప్పుడన్నా జాతకం చూపించుకున్నారా? నేను దానికి వ్యతిరేకిని. అంటే జ్యోతిష్యం ఉందని నేను నమ్ముతా, జ్యోతిష శాస్త్రాన్ని విశ్వసిస్తాను, నమ్ముతా. గౌరవిస్తాను, ఉమ్, నమ్ముతాను. ఉమ్, కానీ మీకు చెప్పానుగా నా పాలసీ, త్యాగరాజస్వామి వారి పాలసీ. ఉమ్. గ్రహబలమేమి రామానుగ్రహం ఉండగా. రైట్. దొంగ బాబాలు ఉన్నారు మన దేశంలో. దొంగ బాబాలు, క్లియర్ చెప్తున్నా, దొంగ బాబాలు ఉన్నారు. వారి పట్ల మీ అభిప్రాయం ఏంది? సార్ మీరు ఆల్రెడీ దొంగ అన్నారు కదా, దొంగడి పట్ల అభిప్రాయం ఉంటుంది సార్. ఆ, మీరు డిక్లేర్ చేశారు దొంగోడని, ఇంకేంటి దొంగడి మీద అభిప్రాయం ఉంటుంది? ఆ. దొంగోడు దొంగే.